బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. శ్రీజ, అయితే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రనగూడెం 16వ నంబరు జాతీయ రహదారి మీద గండి చెరువు సమీపంలోని ఫ్లైఓవర్ పైన అయితే ఉదయం అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇటు రాజమండ్రి వైపు నుంచి ఏలూరు వైపు వస్తున్న ఎర్టిగా కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో కారును అయితే ఢీకొట్టింది. అయితే ఈ ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న 6గురిలో 2 మృతి చెందారు, 4గురికి అయితే గాయాలైనాయి. అయితే మరో కారులో ప్రయాణిస్తున్న అంటే ఎదురుగా ఎర్టిగా కారుకి ఏదైతే ఢీ కొట్టిందో ఎదురుగా వస్తున్న కారుని, ఆ కారులో అయితే ఒకరైతే మృతి చెందారు. అయితే ఈ ఘటనలో ఏదైతే ఈ కారులు యాక్సిడెంట్ అయిన ఘటనలో ఉన్నాయో ఈ ఘటనలో 3 అయితే మృతి చెందారు, 4గురికి తీవ్ర గాయాలు అయితే అయినాయి. ఈ క్షతగాతులందరినీ కూడా గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి అయితే ఇటు గోపాలపురం పిహెచ్సి ఉందో పిహెచ్సికి అయితే ఈ క్షతగాత్రులందరినీ తరలించారు. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇటు దేవరపల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కూడా గోపాలపురం ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. మృతులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.